సో నాగేంద్రాచారి గారు ఏమైంది? పెద్దలు కుదిర్చిన సంబంధమే అంటున్నారు. మరి అమ్మాయికి ఇష్టం లేకుండా చేశారా? బలవంతంగా చేశారా? పెళ్ళప్పుడు మీకు ఎలా ఉండింది? ఆ అమ్మాయి మీతో ఎలా బిహేవ్ చేసేది? అమ్మాయి నాకి పెద్దలు కుదిర్చిన సంబంధమే. అయితే అమ్మాయి బాగా సంసారం చేస్తుండే. అంత మంది మాటలు విని, అంటే బయటి వాళ్ళ మాటలు విని మన బయటి వాళ్ళ మాటలు విని తన సంసారాన్ని తనే చెడగొట్టుకునింది. బయట వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు? మీకు తెలుసా ఎవరు వాళ్ళు? మా వాళ్ళ వాళ్ళ మామ అందరూ. అంటే మేనమామనా? మేనమామ వాళ్ళు. మరి పెళ్లి కుదిర్చినప్పుడు మేనమామలు వాళ్ళంతా లేరా? ఉంటారు కదా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి అంటే. అంటే మా మామ కుదిర్చిండా. అయితే మా మామ ఎట్లా కుదిర్చిందంటే వాళ్ళ ఇప్పుడు ఆమె చిన్నమ్మ, అంటే చిన్నమ్మ కూతురు మొగుడు మా మామకి బాగా పరిచయం. అట్లా మా ఊర్లోన డాక్టర్గా చేస్తాడు ఆయన. అయితే ఆయన కుదిర్చిండ సంబంధం. అయితే పెళ్ళప్పుడు కట్నం ఇవ్వడం కానీ అలా ఏమైనా చేశారా? ఎలా ఉండింది వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ? మిమ్మల్ని ఎందుకని మీరు కన్విన్స్ అవ్వాల్సి వచ్చింది? లేకపోతే వాళ్ళు మీకు ఆ అమ్మాయి కరెక్ట్ అని చెప్పి ఎందుకు కుదిర్చారు? మీరు ఆ అమ్మాయిని ఎందుకు ఇష్టపడ్డారు? అమ్మాయి నాకు ఎందుకంటే మామూలు అమ్మాయి నలుపు ఉన్న మనకి అమ్మాయి మనసు బాగుంటే మంచిదని నేను చేసుకున్నాను. అయితే అమ్మాయి సంసారం బాగానే చేస్తున్నది. 6 నెలల వరకు బాగా చేసింది. తర్వాత ఏమైందో ఏమో తెలియదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు, నాకు సంసారం వద్దు, నేను చచ్చిపోతాను, ఉండను, నీ కాడ ఉండను అని చిన్న చిన్న గొడవ పెట్టుకుంటూ రోజు మనసు విరిచేస్తుంది. రోజు గొడవలు పెట్టుకుని. అయితే ఆ 6 నెలల్లో కూడా ఎప్పుడు మీతో మరి బానే ఉంది అని అంటున్నారు కదా, మరి అప్పుడు మీకు ఎప్పుడు గమనించలేదా మీరు? ఆ 6 నెలల మధ్యలో అప్పుడు బాగానే ఉంది. అయితే ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవా? 6 నెలలు ఎలాంటి గొడవలు లేవు. చిన్నగా కొట్లాట పెట్టుకొని ఆమె డబ్బులు తెచ్చిస్తున్నా, అన్నీ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లోనే పని, వాళ్ళ అన్ననే పని కుదురుతుంది నాకు ఇక్కడ పని. ఏం పని చేస్తారు మీరు? మామూలుగా ఇక్కడ వాళ్ళ అన్న ఇది లిఫ్ట్ వర్క్ పని ఇప్పించింది. దాంట్లో నెలకి 10,000 రూపాయలు వస్తుంది జీతం. ఆ సూపర్వైజర్ని ఇంటికి సూపర్వైజర్ వచ్చింటే ఇంటికి తొలకొని వచ్చి టీ ఇప్పిద్దామని నేను అనుకుంటే అప్పుడులోపు నా మొగుడికి జ్వరం వచ్చింటే ఏదేదో చెప్పి సాకులు చెప్పి ఇంకా పని చెడగొట్టించేసాను నాకు. తర్వాత ఉన్నట్టుండి ఎందుకు ఎదుగు చేసినావు, నాకు ఈ పని లేకుండా ఎట్లా చేస్తుంది, మీ అన్న కుదిరిసిన పనే కదా ఇది. అయితే నాకు పని లేకుండా ఇప్పుడు ఎట్లా చేయాలి, మన ఇద్దరికి ఎట్లా చాలా బాడిగలు ఎట్లా కట్టుకున్నా నేను అని ఒక మాట అంటే, నువ్వు నాకు ఇష్టం లేదు తిట్టేశారు. ఇట్లా మాటలు అని నాకు కోపం లేపింది. కోపం లేపితే ఓనాడు కొట్టినాక ఆమె, నువ్వు నన్ను కొడతావా? బాధపడకండి, అంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసమే కదా మీరు ఇక్కడ వచ్చారు. బాధపడకండి, మెల్లిగా చెప్పండి, ఏం పర్వాలేదు. అవన్నీ గుర్తొస్తున్నాయి మీకు, నాకు అర్థమవుతుంది, మీ ఎమోషన్ అర్థమవుతుంది. నాకు నువ్వు వద్దు, నాకు వేరే వంట, నేను పెళ్లి చేసుకుంటాను, నేను సంసారం చేయను. వాళ్ళ మామ వాళ్ళు కూడా అక్కడే ఉండేది, మన ఇక్కడ జగద్గిరి గుట్టలోన. ఒక్క విషయం చెప్పండి, ఇక్కడ మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఉండేవారా లేకపోతే సపరేట్ కాపురమా మీది? ఫస్ట్ కలిసే ఉన్నాము. పెళ్ళైనాక 1 నెలకి నేను ఇంకా భార్యను తీసుకొని బయటకు వచ్చేసినాను. అది పెద్దవాళ్ళ ఇష్టంతో, అమ్మాయి ఇష్టంతోనే వచ్చారు బయటికి? ఎక్కడ దూరంగా ఉండేవాళ్ళ మీ తల్లిదండ్రులకి? మా తల్లిదండ్రులు డోన్లో ఉండేవారు, మేము ఇక్కడ జగద్గిరి గుట్టలో ఉన్నాం. ఓకే. అది కూడా మా అత్త ఇక్కడ, వాళ్ళ అమ్మ కూడా మంచిది, అందరూ మంచి వాళ్ళే. ఫస్ట్ నాకు ఇక్కడ రూమ్ ఇప్పించి అన్నీ చేసి, సామాన్లు ఇప్పించి అన్నీ చేసినారు. వాళ్ళన్న పని వెతికిచ్చినాడు, అన్నీ చేసి అంత అయిపోయినాక ఆమె మగుంతన ఉండకూడదు, గొడవ పెట్టుకోవాలి, ఏదో సాకు పెట్టుకోవాలి, ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలని చిన్నదాన్ని పెద్ద విషయం చేసి, సంసారం నాకు వద్దు, నేను ఉండను, చచ్చిపోతాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మాటలు మాట్లాడతాను.
ఓకే. అయితే మరి ఈ సందర్భంలో పెద్దవాళ్ళు ఎవరన్నా మాట్లాడడం కానీ, లేకపోతే మీరు ఎవరికన్నా చెప్పడం కానీ, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మంచి వాళ్ళే అంటున్నారు కదా! వాళ్ళకి ఎవరికన్నా తెలియచేసారా ఇలా ఉంది అనని? అందుకే కదా మేడం వాళ్ళ ఊరికి తొలకొచ్చినాక మా నాన్నకి చెప్పినాక మా నాన్న ఉండి కొంచెం మెత్తగా ఉన్నాడు. మా నాన్న కొంచెం వయసు తగ్గిపోయినాడు కొద్దిగా. అయితే మా నాన్న ఉండే మన ఊరికి వాళ్ళ అమ్మ కాడ పోయి వదిలేసి కూడా హ్మ్. వచ్చినాక వాళ్ళ అమ్మ నచ్చజెప్పి పంపిస్తుంది. పెద్దవాళ్ళ మీ దగ్గరికెళ్తే మీ సరే. అత్త మంచిది అంటున్నావు కదా, నచ్చజెప్పి పంపిస్తుంది అని అంటే సర్లే అని వాళ్ళ ఇంటికాడ పోయి వదిలేసి వచ్చినాను. హ్మ్. వచ్చిన తర్వాత ఏమైందంటే సంవత్సరము 2 సంవత్సరాలే అసలు మొగుడు ఫోన్ చేయడం అసలు ఏం లేదు. వెళ్ళిన తర్వాత అసలు ఫోన్లు ఫోన్ లేవు లేదు, ఏం లేదు. సంవత్సరం వరకు. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తాను. హ్మ్. మరి వాళ్ళ అమ్మ వాళ్ళన్న ఫోన్ ఎత్తి ఇది పరిస్థితి అని ఎప్పుడు మాట్లాడలేదా? మాట్లాడలేదు. హ్మ్. తర్వాత వాళ్ళ అక్క ఫోన్ చేసి ఇట్లా మా చెల్లెలు లేదు, ఆ, వేరే పెళ్లి చేసుకోవాలని మాకు చెప్పకుండా వాళ్ళ మామనే పెళ్లి చేసుకుంది అక్కడ చెప్పకుండా కానీ తెలిసింది. ఇప్పుడు మీరు ఇందాక నుంచి మామ మామ అంటున్నారు, అతన్నేనా? అంటే వాళ్ళ మామ అంటే వాళ్ళ బావ, మా సైడ్ మామ అంటాం. ఆహాహా! వాళ్ళ బావని, మేన బావని పెళ్లి చేసుకుంది. ఆహా! అది కూడా కాదు, వాళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారు. తర్వాత తెలిసింది నాకు ఏం జరిగిందంటే, నాకు ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత తెలిసింది. నాకు 10 ఏళ్ల తర్వాత తెలిసింది మీకు? అమ్మాయి కడుపు తీపిచ్చి వాళ్ళ అన్న వాళ్ళందరూ కలిసి నాకు ఈ వంశం వద్దు, మాకు మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, మాకు అవసరం లేదని వేరే అయితే పెళ్లి చేసిన. 6 నెలలకి మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ వెళ్ళిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ తీయించేసి వేరే పెళ్లి చేశారు. వేరే పెళ్లి చేసిన. అలా ఎలా చేస్తారు? మరి మీ మీ అత్తగారు వాళ్ళు మంచి వాళ్ళే అంటున్నారు కదా, మరి వాళ్ళు ఒక్క మాటన మీతో మాట్లాడాలి, ఏం జరిగింది అనేది కనుక్కోవాలి కదా, అది కూడా కనుక్కోలేదా? కనుక్కుందామని అనుకున్నాం మేడం. ఒక్క మాట నన్ను ఇంటికి రానిస్తేనే కదా అసలు. నేను అనేది వాళ్ళు మిమ్మల్ని కనుక్కోలేదా? అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, అక్కడ ఏం చెప్పింది, ఎందువల్ల వద్దంటుంది, మీతో వచ్చిన కష్టం ఏంటి అని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదా మీతో? వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ ఒకతే, వాళ్ళ అన్న, ఆ, వాళ్ళ అక్కలు ముగ్గురు. వాళ్ళు ఎప్పుడు అడగలేదా మిమ్మల్ని ఏంటి అని? అడగలేదు అసలు. ఎప్పుడు అడగలేదు. అడగలేదు. అమ్మాయి వెళ్ళినప్పటి నుంచి అడగలేదు. అడగలేదు. పోనీ మీరు ప్రయత్నించారా? వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? నేను ప్రయత్నించినాను మేడం. అప్పుడు ఫస్ట్ ఓ 2 నెలలు 3 నెలల తర్వాత పోయినాను. అప్పుడు ఇంటికాడే ఉంది ఇంకా. మీరు ఒక్కరే వెళ్ళారా? నేను ఒక్కనే వెళ్ళాను. ఓకే. మా నాన్న అమౌంట్ ఇచ్చి పంపించింది. వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత ఇట్లా నా భార్యను పంపించేయండి, నా భార్యను నేను మా మా అమ్మ దగ్గర ఉండి అదే చూసుకుంటాను అని చెప్పారు. సంసారం బాగా, నేను ఇంకా ఎవరిని కొట్టాను, ఏం చేయను ఇంకా. అప్పుడు ఏదో కోపంలో కొట్టినాను, అది కూడా మా అమ్మని తిట్టిందన్న కోపంతోనే కొట్టినాను నేను. ఇంకా ఈసారి కొట్టను, ఏం చేయను, బాగా చూసుకుంటాను అని చెప్పినా కూడా నాకు అవసరం లేదు, నేను సంసారం చేయను, నువ్వు ఎవరులే నువ్వు అనే మాటలు మాట్లాడి అమ్మాయి మాట్లాడిందా? ఓకే. మా ఆ రోజు నైట్ ఉన్నా కూడా ఇంటికాడ వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డను కొత్త బండ పెట్టుకుంటుంది, నన్ను చూస్తే మా బావ అక్కడ బండ పెడతాడు. అంటే భార్యాభర్తలు, ఇప్పుడు భార్యాభర్తలు అయినాక ఇంటికాడ ఒక రూమ్లోన వాళ్ళది 4 బెడ్రూమ్స్ అయితే మమ్మల్ని ఒక రూమ్లో బండ పెట్టచ్చు కదా. అట్ట కూడా లేకుండా ఆ కోపంతో మమ్మల్ని అసలు వేరువేరుగా మనది. మీ అత్తగారే అలా చేశారు. మరి మీరన్నా ప్రయత్నించలేదా? ఒకసారి కూర్చొని నిదానంగా మాట్లాడదాం మనము, ఇది కాదు, నేను ఎందుకు కొట్టాల్సి వచ్చింది. మీరు కొట్టడం అయితే ఆ అమ్మాయి ఏదో మిమ్మల్ని తప్పుడు మాటలు మాట్లాడింది, మీ అమ్మగారిని తప్పుడు మాటలు మాట్లాడింది అన్న ఉద్దేశంతోనే మీరు కొట్టారు కదా, మరి అది మీరు కన్విన్స్ చేయలేకపోయారా? అంటే నేను మా అమ్మగారిని అన్న ఉద్దేశంతోనే కాదు, పని ఉన్నది కూడా చెడగొట్టేసింది కదా, దాని కోపంతోనే కొట్టినాను నేను. అట్లా అది కూడా చెప్పినా నేను, ఇట్లా మీ అమ్మాయి వల్ల నా సంసారం ఇట్లా పోయింది, ఇట్లా పని కూడా పోయింది, ఇక్కడ ఈ మా ఊర్లోనే పెట్టుకొని పని చేసుకొని నేను పని చేసుకుంటే ఇంకా అమ్మాయిని పోషించుకుంటానని చెప్పినాను. వాటికైనా కూడా ఎవరు వాళ్ళ ఊర్లోనే ఉండి అక్కడే కాదు మీ ఊరికే తీసుకొని వచ్చి, ఓకే, మా నాయనంగా ఊరికాడ ఉండమన్నాడు, మా ఊరికాడ పని చేసుకొని ఇంకా చేసుకుంటాను, మంచిగా చూసుకుంటాను. మరి మీరు వెళ్ళినప్పుడు అమ్మాయి మరి మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పటికే ప్రెగ్నెంట్ అని ఇందాక మీరు అన్నారు కదా, మరి అప్పుడు మీకు చెప్పారా వాళ్ళు అమ్మాయి ప్రెగ్నెంట్ అని? ఎప్పుడు చెప్పారు మీకు అమ్మాయి ప్రెగ్నెంట్ అని? ఎలా తెలిసింది? నాకు 10 ఏళ్ళ తర్వాత తెలిసింది మేడం.
అంటే మీ దగ్గర నుంచి వెళ్ళింది అని వెళ్ళినప్పుడు తర్వాత 3 Pregnant. నెలలకు మీరు వెళ్ళినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కడుపుది కనిపించాలి కదా, అప్పుడు ఏం చెప్పలేదా మీకు? అప్పుడు తెలుసు మేడం నాకు ఫస్ట్ ఆ అమ్మాయి వెళ్లే ముందే మీకు తెలుసా తెలుసు, ప్రెగ్నెంట్ అని? తెలుసు. ఎన్నో నెల ఉండింది? 3 నెలలు 3 నెలలు మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి. ఓకే, మరి అట్లా అంటే మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళే సమయానికి 6వ నెల 7వ నెల ఉండాలి, మరి 6వ నెల ఉండాలి, 6.5 అలాగా. అప్పుడు మరి అప్పుడు వాళ్ళు ఏమనలేదా పాప కడుపుతో ఉంది అట్లా, మీరు కూడా ఏం మాట్లాడలేదా? ఆ కడుపు కూడా కనపలేదు మేడం అప్పుడు అంతగా. కనిపించలేదా? అంటే అప్పటికే తీపిచ్చేసినారు కడుపు. తీయించేసా. మీరు అడగలేదా కడుపులో బిడ్డ ఎలా ఉంది, ప్రెగ్నెంట్ కదా నువ్వు, ఎట్లా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది? అడుగుదామంటే నేను ఆ. భార్యతో కూడా మాట్లాడట్లేదు మేడం. మీ అత్తగారితో అయినా మరి కడుపుతో ఉంది కదా ఎట్లా ఎవరితో ఉంది మాట్లాడట్లేదు ఏంటి? నన్ను అసలు. వాళ్ళు కూడా పాయింట్ తీసుకురాలేదా, అమ్మాయి కడుపుతో ఉంది అన్న పాయింట్ తీసుకురాలేదా? మా ఇంటి కాడికి ఎందుకు వచ్చినావు, మా ఇంటి కాడ నుండి వెళ్ళిపో ముందు అని అంటాం. ఆ. అది చిన్న చిన్న అంటే వాళ్ళు అప్పటికి ప్రిపేర్ అయిపోయారు. అప్పటికే ప్రిపేర్ అయిపోయి ఎవరు తెలియకుండా కడుపు తీపించేసి ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసినారు. ఇప్పుడు అమ్మాయికి ఒక కొడుకు ఒక బిడ్డ. హ్మ్. నాకు ఇప్పుడు తెలిసిందంట. హ్మ్. మా అమ్మాయి ఏమనింది, ఇంకా వాళ్ళ పోతే పోయింది లేదా, ఆ సంబంధం మనకు ఇంకా అచ్చుబాటు రాలేదు. ఇంకా కావాలంటే కొన్నాళ్ళు ఇంకా ఏదో కష్టపడు, వేరే కావాలంటే అమ్మాయిని కావాలంటే చూద్దాం ఇంకా అని అంటుంది. హ్మ్.